ఇవాళ ఆయన వచ్చి అడుగుతున్నాడు, రేపు ఇంకొక సీఎం వచ్చి ఇది కాదు మీరు అక్కడికి వెళ్ళండి. జంతువులమ్మా మేము వెళ్ళడానికి? నా తల్లి ఇది, నేను ఇక్కడే ఉంటాను, ఇదే ఒళ్ళో ఉంటాను, ఇక్కడే చస్తాను. అంటే మాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఇప్పుడు 0 వాల్యూ అంటున్నారు. హౌ కెన్ హీ డిసైడ్? ఇంకా మహా అంటే 2.5 years ఉంటాడు రేవంత్ రెడ్డి. నష్టం చేసి నష్టపరిహారం ఇస్తా అంటాడు. అసలు నష్టం ఎందుకు చెయ్యాలి? క్లారిటీ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. ఆయన అనుకుంటున్నాడు మా వాల్యూ 0 అయిపోతుంది. మా వాల్యూ మా పిల్లలకి తెలుసు, దీని వాల్యూ ఆయనకు తెలుసు. ఇది భూమి మీద అనుకుంటున్నాడు కదా, ఏ హమారీ మాతృభూమి హై. తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపింది మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్. ఇక్కడ ఉన్న ఒకసారి అపార్ట్మెంట్ ఒక లుక్ వేద్దాం. ఇంతలాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అపార్ట్మెంట్ ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఏకంగా రేవంత్ రెడ్డి కూడా దీని గురించి స్పందించాల్సిన పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చారు. సహజంగా ఒక అపార్ట్మెంట్లో ఎంతలాగా మీడియా మద్దతు కానీ వాళ్ళ ఆందోళనకి సపోర్ట్ కానీ చేశారంటే అంతలా ఈ ఇష్యూ హైలైట్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇంతకీ వీళ్ళ డిమాండ్లు ఏంటి? ఎందుకంటే ఇక్కడ గాంధీ సరోవర్ నిర్మాణం జరుగుతుంది ఈ దగ్గరలో. ఆ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న ఈ ఏదైతే వీళ్ళ కళల సౌధం కొన్ని తరాలుగా ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు, అలాంటిది ఇదంతా కూడా కూలే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని కూల్చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడైతే ఇది కూల్చేస్తారు అని తెలిసిందో అప్పటి నుంచి కూడా నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. దీనికి సంబంధించి తాజాగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మీరు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళొచ్చు, అక్కడ నిర్మాణం కూడా మేమే చేపడతాం, ఎంత మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా స్థలం అంటే దాదాపు 7 ఎకరాల దాకా ప్రభుత్వ స్థలం కేటాయించి అందులో నిర్మాణానికి సంబంధించి కూడా ముందే డిపాజిట్ చేస్తాం అమౌంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇష్యూ మీద ఇక్కడ మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మీరు అంతా కూడా సమావేశమయ్యారు, మాట్లాడుకున్నారు, ఏం డిస్కస్ చేశారు, ఏమంటారు మీరు? డిస్కషన్ ఏముందంటే అదే మాట్లాడుకున్నాం. సార్ చెప్పారు ఇస్తారు వేరే ల్యాండ్ పక్కన. సో అదే డిస్కషన్, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, అలా మాట్లాడుకుంటున్నాం. మోస్ట్లీ అయితే మేము మా అపార్ట్మెంట్ వదిలి వెళ్ళము అని డిసైడ్ అయ్యాము. కానీ సీఎం సార్కి చాలా రెస్పెక్ట్, వి విల్ సీ, చూస్తాము. కానీ మోస్ట్లీ అయితే మేము వెళ్ళమని అనుకుంటున్నాం. కానీ తను కూడా చెప్పారు, ఇట్స్ ఆల్ వర్డ్స్. ఇంతకు ముందు కూడా చాలా చెప్పారు, కానీ చేశారా అది? సో చేసింది మేము చూడలేదు. సో మాకు కూడా చేస్తారు అని నమ్మకం చేయాలంటే కొంచెం కష్టం. సో ఇంకా మేము అదే ఆలోచనలోనే ఉంది. మేము కూడా డిపిఆర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏమీ కన్ఫర్మ్ చేసే ముందు డిపిఆర్ కోసం 13 కోసం వెయిట్ చేస్తున్నామండి. అదే మేము చెప్పగలుగుతాం. చేస్తారా లేదనేది ఒక నమ్మకం మీలో ఉంది, ఏదో ప్రకటించారు కానీ అది అవుతుందా లేదనే దీంతో ఉన్నారు మీరు. ఇంకా ట్రస్ట్ సందేహంలోనే ఉన్నాము. ఇంకా ఆ ట్రస్ట్ ఎందుకంటే ఎక్కడ రిటర్న్ లో లేదు కదా, నోటిఫికేషన్ మాత్రం పేపర్లో వచ్చింది. ఇది ఇస్తారని కూడా న్యూస్లో చూసాము, చెప్పారు. కానీ ఇంకా ఆలోచిస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ డిపిఆర్ అండి. మొత్తం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం 13th. అంటే తాజాగా మీరు చూసారా లేదు మేడం, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి? 10 years అవుతున్నాము. 10 years నుంచి ఉంటున్నాము. ఇంకా ఇక్కడే ఉంటామని కోరుకుంటున్నాం. ఉంటామని కోరుకుంటున్నారా? అంటే ఏదేమైనా ఉంటారా? ఉంటాము, ఇక్కడే ఉంటాం మేము వెళ్ళం. వి విల్ నాట్ గో. ఇక్కడే ఉంటాం మేము వెళ్ళం ఇక్కడ నుంచి. వాట్ ఎవర్ ద ఆప్షన్స్ ఆర్ వాట్ ఎవర్ హీ ఈస్ గివింగ్ మాకు ఇస్తున్నారు, మేము యాక్సెప్ట్ చేయము, మాకు వద్దు. వి విల్ స్టే హియర్ ఓన్లీ. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ and that is the only message what we want him to go ahead with. So he cannot acquire MPR. ఏం చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డికి? మీరు డైరెక్ట్గా చెప్పాలంటే ఏం మాట్లాడబోతున్నారు? చెప్పాలంటే చాలా ఉంది సార్. ఇన్వెస్ట్ చేయడానికి, డెవలప్మెంట్స్ చేయడానికి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు గాంధీ సరోవరే చేయాలా లేదా బ్యూటిఫికేషనే చేయాలా, ఏ విధంగా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి బాగా తెలుసు. చాలా డిస్కషన్స్ కూడా అవుతున్నాయి.
యాక్చువల్గా అయితే ఫస్ట్ మూసి రివర్ని మొత్తం క్లీన్ చేయాలి, అది ఫస్ట్ చేయాలి. కాకుండా ఫస్ట్ డైరెక్ట్గా గాంధీ సరోవర్ ఇక్కడ తీసుకొని వచ్చి ఫస్ట్ అపార్ట్మెంట్ని తీసుకొని తర్వాత సో ఫస్ట్ ఎందుకు ఈ ఏ స్టెప్ ఫస్ట్ తీసుకోవాలనేది మేబీ తను రీథింక్ చేయాలి అని మేడం మీ పేరండి? ప్రియాంక. ప్రియాంక గారు, మీకు అసలు గాంధీ సరోవర్ కట్టడం ఇష్టం లేదా, ఇక్కడ కట్టడం ఇష్టం లేదా, మీరు ఖాళీ చేయడం ఇష్టం లేదా, లేదా రేవంత్ రెడ్డి ఇష్టం లేదా? నేను ఖాళీ చేయడం ఇష్టం లేదండి. మీరు గాంధీ సరోవర్ కట్టండి, ఎక్కడైనా కట్టండి. ఇక్కడ అది తన అస్థి విసర్జన చేశారు కాబట్టి ఇక్కడ చూస్ చేసుకున్నారు. అది ఎక్కడైనా కట్టొచ్చు గాంధీ సరోవర్, ఇక్కడే కట్టాలని లేదు. సో మెయిన్లీ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, మాదే కాదు ఎంపీఆర్ఏ కాదు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాడ చేయకుండా ఎన్విరాన్మెంట్ స్టడీ చేసి మీరు చేయండి. ఒకవేళ అప్పుడు మా అపార్ట్మెంట్ మధ్యలో వస్తే మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ స్టడీ చేయకుండా మీరు ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ వైజ్ చేయకుండా స్టార్టింగ్ ఎండ్కి వచ్చేస్తే అది మళ్ళీ కష్టం. అంటే మీరు పీపుల్ ట్రస్ట్ తీసుకోవడం కూడా కష్టం. ఫస్ట్ మీరు మూసి క్లీన్ చేయండి, మేము ప్రోగ్రెస్ చూస్తాం. ఓకే చేస్తున్నారు కదా, దానికోసం ఇది కూడా కావాలి, అప్పుడు మాకు కూడా నమ్మకం వస్తుంది. ఓకే ఇది ప్రాజెక్ట్ మంచిది, పీపుల్కి తర్వాత కూడా ఇది లాభం అవుతుంది అని అనుకుంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం, కానీ పబ్లిక్కి ఏమీ ప్రాబ్లం అవ్వకూడదు. అదొక్కటే మా నుంచి తనకి రిక్వెస్ట్. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో క్లారిటీ లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేయట్లేదు. కరెక్ట్ అంతే. ఫస్ట్ డిపిఆర్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. 13 क्या बोलूं, बोल रहे ना सब लोग। हम तो 10 बार बोल चुके हमको नहीं देना है, नहीं देना है, नहीं देना। हमारा घर छोड़ के हम नहीं जाएंगे। 65 साल के, कितने साल से आप इधर? मैं 15 साल से हूँ और हो गया अब मेरा भी खत्म, थोड़ा दिन बाकी है। सर को बोलो अच्छे से रहने दो, माँ बाप को खुशी से, क्यों परेशान कर रहे इतना, कभी वो कभी ये कभी वो कभी ये करके लेना है उनको। अरे क्या खाली बैठे हैं हम लोग ऐसे ही, और अब कहाँ जाएंगे लाने के लिए, कहाँ जाएंगे बताओ। वो देगा हमको लोन देगा, और लोन देगा भी तो हम भरेंगे कहाँ से। ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీ ఆలోచన ఏముంది? ఇక్కడ గ్రీనరీ ఉంది, చుట్టుపక్కల బిల్డింగ్స్ లేవు. ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏం ఉండవు కూడా, ఎందుకంటే అన్ని ఆర్మీ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్, మనకు చుట్టుపక్కల ఏం రాదు. అది ఒకటే చూసి తీసుకున్నాం. ప్లస్ మా పిల్లల స్కూల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే స్కూల్స్ అయినా హాస్పిటల్స్ అయినా ఏదైనా దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ప్లస్ ఇది మెయిన్ రోడ్లో ఉంది. మాకు ఇలాంటి లొకేషన్ ఈ సిటీలో ఉండదు, సిటీలో దొరకదు కూడా. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాం. जैसे आप अभी पूछे कि आप यहीं पे क्यों चूज किए, तो वो भी यही जगह लेने के लिए क्यों जिद में आ रहे भाई। यहाँ क्या है, हाँ? और बहुत सारे खाली लैंड है, वहाँ बनाओ, ब्यूटी कराओ, वो कुछ भी करो, क्या भी करो, मतलब नहीं है हमको। हमारे अच्छा बसे हुए हैं, हमारा सब एक परिवार जैसे हम लोग हैं, सुख दुख में साथ में रहते हैं, हाँ? तो हमको उजाड़ने की कोशिश क्यों कर रहे हो? ये देता मैं वो देता, हमको कुछ नहीं चाहिए, हमको यहीं रहना है, यहीं मरना है, यहीं जीना है, बस। इससे आगे कुछ नहीं बोलेंगे हम। అంటే ఇక్కడ ఎందుకు టార్గెట్ చేశారు మమ్మల్ని? కేవలం అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఇంకేమైనా అభివృద్ధి చేయాలంటే కేవలం మధు పార్క్ బ్రిడ్జ్ ఎందుకు మీకు కనిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? हिंदी हिंदी क्या बोलते हैं आप इसके बारे में? हम भी वही बोलेंगे जो अभी बहन ने बोल दिया कि हम घर नहीं देंगे, न जाएंगे यहाँ से। बस हमारा एक ही है कि हमको यही रहना है और हमको यही रहने दीजिए, हम यहाँ से आगे जाएंगे नहीं। हमने खरीदा है घर, हमने प्रॉपरली तब देखा है। फिर 1 महीने पहले जब 9th को इसने नोटिफिकेशन निकाली, 8th को यहाँ पे एक रजिस्ट्रेशन हुई है, 8th ऑफ फेब को रजिस्ट्रेशन हुई है। 9th सुबह हमको एक नोटिफिकेशन आता है पेपर में, तो उन्होंने अपने ऑफिस में ये नहीं बोला होगा कि रजिस्ट्रेशन बंद करो जैसे बाद में कराया। 8th ऑफ फेब को जब रजिस्ट्रेशन हुई तो 9th ऑफ फेब में कैसे निकला कि लैंड एक्विजिशन के लिए। वो कौन सा खेल खेल रहा है हमारे साथ हमको पता नहीं है। రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే ఒక రకంగా అది ఒక వార్నింగ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించారో లేదో, వార్నింగ్ 50 మీటర్లు బఫర్ జోన్లో ఉంది ఇది. మీరు ఒకవేళ కాదు అని ఇక్కడే ఉంటే
జీరో అయిపోతుంది మీ వాల్యూ ఏదైతే ఫ్లాట్ ఖరీదు అనేది ఆయన డైరెక్ట్గా చెప్పారు. మీకు ఏమంటారు దీని గురించి? ఆయన అనుకుంటున్నాడు మా వాల్యూ జీరో అయిపోతుంది. మా వాల్యూ మా పిల్లలకి తెలుసు. దీని వాల్యూ ఆయనకు తెలుసు. ఇది భూమి మీద అనుకుంటున్నాడు కానీ ఏ हमारी मातृभूमि है, इसकी वैल्यू कोई नहीं लगा सकता, इसकी कीमत नहीं है उसके उसमें. उन्होंने समझ रहा कि हर चीज खरीद सकते అన్ని కొనుక్కుంటాడని అనుకుంటాడు కానీ అది సాధ్యం కాదు. ఉన్న पवर में है. पवर किसकी वजह से? आम आदमी की वजह से ही पवर में आते. आम आदमी की वजह से पवर से उतर भी सकते हैं लोग. समझे? इतना రిక్వెస్ట్ కరో, ఇట్లా హై కామ్ కరో, మనా నహీ కర్ రే. లేకిన్ హై సో ఇది నష్టం చేసి నష్టపరిహారం ఇస్తా అంటాడు. అసలు నష్టం ఎందుకు చెయ్యాలి? ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నారు. हम सीनियर सिटीजन्स इधर ఉంటాం. మా పిల్లలు వీళ్ళు हम लोग को बिछड़ाने की नहीं सोचना. पैसे दे के बिछड़ाएंगे, ये बात हम भी कर सकते. రేవంత్ రెడ్డి సే మేము కూడా అంటాం, మీ పిల్లం పిల్లల్ని మీరు వదిలేసి ఇల్లు వదిలేసి మీరు వేరే చోట మేము ఇస్తాం పరిహారం, మీరు వెళ్తారా? సో ఈ ఎమోషన్స్ నై ఖేల్నా. అర్థమైందా? అంటే ఇది ఇల్లు కాదు, మీకు ఇది ఎమోషనల్ టచ్ చేస్తున్నాడు ఈ రోజు. మేము బతుకున్న రోజులు ఇక్కడే ఉంటాము. वो क्या बोलते वो जो भी लेके आ जाए బుల్డోజర్ లా ఏదన్నా తీసుకురానియండి. ఇద్దరు సై మేము లాస్ట్ జర్నీ మాది ఇది. అర్థమైందా? ఇది నా సొంతం అభిప్రాయం, అందరిగా సొంతం అభిప్రాయం నేను చెప్పేది. అది నేను దొంగతనంగా తీసుకోలేదు, లీగల్లీ ఉన్నాము, లీగల్లీ కొన్నాము. దానికి ఆయన వచ్చి మా क्या हमारा कीमत नहीं लगा सकता हूँ. ఇప్పుడు వేరే చోట స్థలం చూస్తాం, మీకు అడుగుతా ఉంటున్నారు, వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? అవునండి. ఇప్పుడు ఈమె తల్లి మీరు సెలెక్ట్ చేసుకోమంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? నా తల్లి ఇది, నేను ఆ తల్లిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను? ఇవాళ ఆయన వచ్చి అడుగుతున్నాడు, రేపు ఇంకొక సీఎం వచ్చి ఇది కాదు మీరు అక్కడికి వెళ్ళండి. జంతువులమ్మా మేము వెళ్ళడానికి? నా తల్లి ఇది, నేను ఇక్కడే ఉంటాను, ఇదే ఒళ్ళో ఉంటాను, ఇక్కడే చస్తాను. ఇది నా అభిప్రాయం. మీరేంటంటే మీరేమంటున్నారు? బఫర్ జోన్ లో ఉంది, సగం పైగా పోతుంది అనేది ఇది బఫర్ జోన్ లో అయితే అస్సలు లేదండి. ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు బఫర్ జోన్ ఓన్లీ 9 meters ఉండే, అదే 9 meters ఉంది. అంటే అన్లెస్ మేము ఏమైనా డిప్లాయ్మెంట్ ఏమైనా చేస్తేనే బఫర్ జోన్ లో వస్తాం, అప్పుడు బఫర్ జోన్ మేము చేయాలి. ఇది 2016 తర్వాత 50 meters బఫర్ జోన్ తీశారు కదా, అప్పటి నుంచి బఫర్ జోన్ క్యాల్కులేట్ అవుతుంది. అయినా అది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కి అప్లికబుల్ కాదు, ఓన్లీ ఫర్ న్యూ కన్స్ట్రక్షన్స్ కి బఫర్ జోన్ అప్లికబుల్. అలాంటప్పుడు మాకు దిస్ ఇస్ నాట్ ఈవెన్ అప్లికబుల్, ఇది అప్లికబుల్ కాదు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇక్కడ మధు పార్క్ రిడ్జ్లో అందరూ కూడా సమావేశమయ్యారు, మాట్లాడుకున్నారు. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి మధు పార్క్ రిడ్జ్ చూస్తే దాదాపు 450 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు, ఒక భాషకు చెందిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా వివిధ భాషలు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఉన్నారు ఇందులో, చాలామంది రాజకీయ నాయకులు సంబంధించి, అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులు. కానీ ఈ మొత్తం ఇదంతా చూస్తే వివిధ మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులకు మిళితమైన ప్రాంతం ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ అనేది. వీళ్ళు తాజాగా సీఎం వ్యాఖ్యల మీద వీళ్ళ స్పందన మనం విన్నాం. మేము ఇక్కడే ఉంటాం, మీరు బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేయండి, అయినా కానీ మేము ఇక్కడే ఉంటాం, మీ మీద పోరాటం చేస్తాం, మేము ఇక్కడ ఈ భూమి వదిలి వెళ్ళలేము, ఈ అపార్ట్మెంట్స్ కాదని ఇంకో చోటకి వెళ్ళలేము అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? సార్, చాలా మంది అంటున్నారు ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇది అది అని చాలా మంది అంటున్నారు. ఇఫ్ ఇట్ వాజ్ రియల్లీ ఇల్లీగల్, రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ కడుతున్నాము, ఇవన్నీ లీగల్ గానే చేస్తున్నాం కదా. హౌ కమ్ హీ సేస్ ఇల్లీగల్? Whoever said this illegal and the persons who are commenting or whoever is thinking this is the illegal property, first of all, government will not do the registration if this is a illegal property, and we are legally staying here. మేము ఇక్కడ లీగల్ గా స్టే చేస్తున్నాం with the registration and everything. 8th February దాకా రిజిస్ట్రేషన్ చేశారండి, మళ్ళీ 9th కి పబ్లికేషన్ ఇచ్చారు పేపర్ లో. ఇల్లీగల్ బఫర్ జోన్ లో వస్తున్నాం, ఇది వస్తున్నాం అంటే అంత కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి అంత కూడా మైండ్ లేదా?
హౌ కమ్ దిస్ కి ఇది రిజిస్ట్రేషన్ బఫర్ జోన్ లో వస్తుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ కి అక్కడ పైసలు కావాలి, మళ్ళీ మా ఇంట్లో తీసుకోవాలి, అన్ని జాగాలు అన్ని చోట్ల ఓన్లీ టేకింగ్, గవర్నమెంట్ పైసలే కావాలి అంతే, ఇంకేం లేదు వాళ్ళకి. అంటే మాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఇప్పుడు జీరో వాల్యూ అంటున్నారు. హౌ కెన్ హీ డిసైడ్? ఇంకా మహా అంటే 2.5 years ఉంటాడు రేవంత్ రెడ్డి, దాని తర్వాత వేరే గవర్నమెంట్ వస్తుంది. హౌ కెన్ హీ డిసైడ్ ఇది జీరో వాల్యూ అని ఎలా డిసైడ్ చేస్తాడండి? మేము కూడా చాలా చెప్పొచ్చు, వీ కెనాట్ సే దిస్ ఇస్ జీరో వాల్యూ, దిస్ ఇస్ అ గోల్డ్ మైన్, గోల్డ్. అందుకోసమే రేవంత్ రెడ్డి ఈస్ కీపింగ్ ఐ ఆన్ దిస్. లేదంటే ఎందుకు వస్తాడు మా జోలికి? ఇది గోల్డ్ ప్రాపర్టీ అని అందరికీ తెలుసు, మెయిన్ రోడ్ ప్రాపర్టీ, ప్రైమ్ లొకేషన్. అటుపక్క ఇటుపక్క మాకు ఏం డిస్టర్బెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, నాయిస్ పొల్యూషన్ లేదు, వీఆర్ హ్యాపీలీ స్టేయింగ్. అండ్ దాట్స్ ద రీజన్ హీ వాంట్ టు అక్వైర్ దిస్ ల్యాండ్ అండ్ డూ ఇట్ కమర్షియల్. ఏమో కమర్షియల్ గా ప్రిపేర్ చేస్తారు. గాంధీ సరోవర్ అని చెప్తున్నాడు, మొన్నదాకా గాంధీ సరోవర్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కమర్షియల్ అంటున్నాడు, నైట్ లైఫ్ అంటున్నాడు, డైలీ వచ్చి ఏమో ఒకటి చెప్తూనే ఉన్నాడు. క్లారిటీ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. థ్యాంక్ యూ. రైట్, అది కంట్రోల్ తప్పుతున్నారు. ఇంకా మరి ఇంకెక్కువ మాట్లాడితే గట్టిగా తిట్టేటట్టు కనపడుతుంది రేవంత్ రెడ్డిని. అయితే ఇక్కడ ఒక కుక్కను చంపే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇన్నాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, ఇది ఏమాత్రం కూడా చట్టవిరుద్ధంగా కానీ నిబంధనలకు అతీతంగా నిర్మించింది కాదు మధు పార్క్ అపార్ట్మెంట్స్ అనేవి. అలాంటిది ఇప్పుడు దీన్ని కూల్చేయాలనే ఉద్దేశంతో ఇల్లీగల్ అనేది మాట్లాడుతున్నారు సీఎం. మేము దాన్ని సహించం, ఒప్పుకోము, ఇది ఖాళీ చేయమని చెప్పి కూడా ఇక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. శేష యూపీ దేశం, హైదరాబాద్.